ఆగమంటే ఆగవేంది శంకర, నేనాగమంటే ఆగవేంది శంకర. భస్మాసుడు వెంట తరుముతుంటే నారదుడు ఆపి, కైలాసం వదిలి భూలోకం వచ్చావు, పార్వతీ మాట పెడచెవిన పెట్టావు, అపాయంబు లేనివాడు ఉపాయంబు ఉన్నవాడు విష్ణుమూర్తి ఒక్కడే అని చెప్పించావు. నీ కథను మొత్తం నాతో పాటలా పాడించుకున్నావు. ఒళ్ళంతా చెమటలు పట్టి మంకు వచ్చి నిద్రలోకి వెళితే బంగారు వర్ణం ఉన్న పాము వాకిలి ముందుకు వచ్చి అటూ ఇటూ చూస్తుంటే నోట్లో మాట రాలేదు. ఎవరికి అయినా చెప్పాలంటే వారి మాటలు నాకు వినిపిస్తున్నాయి, కానీ నేను చెప్పలేకపోతున్నాను. నిద్ర లేచి వెతుక్కున్నాను, ఎక్కడా లేదు. నా బ్రహ్మని ఊరుకున్నాను. ఎందుకంటే శివలింగ రూపంలో కనిపిస్తే నువ్వు భక్తురాలివా, నీకెందుకు కనిపిస్తుంది అన్నారు. అందుకని ఊరుకున్నాను. కానీ మా ఊరి మహాలక్ష్మ పూజారమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా బాధను విన్నవించాను. మరి ఆమె కరిచి 2 ఘాట్లు పడితే మంచిది అంటుంది. ఇంకా భయం వేసింది. శివయ్య పాటలు, వెంకటేశ్వర స్వామి పాటలు, కృష్ణుడు పాటలు నా గొంతుతో పాడుకుంటూ ఉన్నాను. ఓ నారదా, అపాయంబు లేనివాడు ఉపాయంబు ఉన్నవాడు విష్ణుమూర్తి అని చెప్పి నా పెద్ద బిడ్డను కార్యసిద్ధికి మరో ఇంటికి వెళుతుంటే తండ్రికి దూరం చేసి శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున చెంతలో 2 రోజులు ఉంచుకొని బిడ్డ విలువ తండ్రికి తెలిసేలా చేశావు. నా బిడ్డకు ఒకనాటి బాధలు కాదు, చావు అంచుల వరకు తీసుకెళ్ళావు. మీ దేవాలయాల చెంతలోనే నాతో పూజలు చేయించావు. నేను కాళ్ళకి బలపాలు కట్టుకున్నాను, అపనిందల పాలైపోయాను. నాకు తోడుగా నా మరిది బిడ్డలు, 2 ఆడపిల్లలు, శివుని పూజలు చేసే కుటుంబం తోడై నన్ను ఓదార్చింది. నా తల్లి ఎక్కడ ప్రాణం విడిచిందో అక్కడికే చేరుకొని నా పాదం ఆ సంస్థలో పెట్టాను. కళ్ళు తిరిగి కింద పడిపోయాను. అందరూ నా చెంతకు చేరి గంగమ్మను నా మీద చల్లి నీరు తాగించి కూర్చోబెట్టారు. 7 రోజుల పసికందుని 3 రోజులు కాపలా కాసి అందరినీ ఒప్పించి అనాథ శరణాలలో చేర్పించాను. ఆ బిడ్డ ఎంతోమంది తల్లులకు బిడ్డగా మారిపోయాడు. ఏంటి ఇదంతా నారదా? ఈరోజు పొలిమేర దాటి 6 నెలల వనవాసానికి బయలుదేరుతున్నాడు. ఇంక నేను పరుగులు పెట్టడానికి శక్తి లేదు. ఏ తల్లి పెళ్లి చీర పంపించిందో ఆ తల్లి చెంతకు వెళుతున్నాడు. నీదే భారం. అపాయంబు లేనివాడు ఉపాయంబు ఉన్నవాడవని నువ్వే రుజువు చేయాలి. మరి ఇది అంతా విని లైక్ చేయడం మరువద్దు. భూలోకానికి వచ్చిన ఓ శివయ్య, ఏ కొండల్లో దాగి ఉన్నావో, ఏ కోణంలో ఉండిపోయావో నా చెవిలో వచ్చి చెబితే నేనేమి చేయగలను? కాశీ విశ్వేశ్వరుని గాలిని పీల్చేలా చేసి నా జన్మను నాకు చూపించావు. చేయుత అందించే బిడ్డ దూరం అవుతున్నాడు. మరి నీ జాడ ఎవరి ద్వారా చూపిస్తావో నీకే ఎరుక. అగ్ని పరీక్షల మీద అగ్ని పరీక్షలు నా జీవితానికి ఇస్తున్నావు. ఇంతవరకు ఏ దేవుని సహాయం కోరలేదు. నాకు అందవలసినవి అందలేదు. నేను అందించిన వారు అగ్రస్థానంలో ఉన్నారు. ఏమిటి ఈ వింత? ఏమిటి ఈ పరీక్ష? నీకే ఎరుక. అటు బిడ్డ చదువులు, ఇటు నీ జాడను వెతకటం, సరస్వతి తల్లిని నమ్ముకొని పొలిమేరలో ఉండటం. నా గమ్యం ఏ వైపు?